వెల్కమ్ బ్యాక్. ఇక నల్గొండ జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా చుట్యాల మండలం వెలిమినేడు శివార్లో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. నోష్ ఫార్మా కంపెనీలో భారీ ఎత్తున తెల్లటి పొగ ఆకాశంలోకి ఎగిసి పడుతుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 3వ బ్లాక్లో ఉన్న 9 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నల్గొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో 9 మంది పరిస్థితి కొంతమేర నార్మల్ ఉన్నప్పటికీ ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఏదైతే నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో ఉన్నటువంటి నాచ్ కంపెనీకి సంబంధించి రియాక్టర్ పేలడంతో 9 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మిగతా వారికి సంబంధించి కూడా కొంతమందికి అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత చిట్యాల ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇదే ఫ్యాక్టరీకి సంబంధించి ఈ 25 రోజుల క్రితం కూడా ఒకసారి కూడా పేలుడు సంభవించడం జరిగింది. అప్పుడు కూడా ఏదైతే రియాక్టర్ పేలడం తోటి అక్కడ ఒకరు మృతి చెందడం జరిగింది. దాంతో పాటు కొంతమందికి గాయాలు కూడా కావడం జరిగింది. అయితే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి పేలుడు జరగడంతో దాదాపుగా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి పేలుడు జరగడంతో అక్కడికి విధులు నిర్వహించేటువంటి కార్మికులంతా కూడా అక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే గ్యారంటీ లేకుండా ఉందనేది కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే రియాక్టర్ పేలుడు తోటి మాత్రం 9 మంది కార్మికులు మాత్రం గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అందులో 4 పరిస్థితి విషమంగా మారడంతో వారినంతా కూడా హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చిట్యాల మండలానికి సంబంధించి వెలిమినేడు శివార్లో ఉన్నటువంటి ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. దీంతో వెలిమినేడు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిట్టంపల్లి కావచ్చు, ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి స్థానికులంతా కూడా అక్కడికి ఫ్యాక్టరీ వద్దకి కంపెనీ వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ ఈ పేలుడుకు సంబంధించి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో తమ గ్రామానికి కూడా ముప్పు ఉండే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో కొంతమంది గ్రామస్తులంతా కూడా ఆ ఫ్యాక్టరీపై దాడి చేయడం జరిగింది. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి ఆఫీసులకు సంబంధించి అద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఒక్కొక్కసారి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో తీవ్ర స్థాయిలో పొగ రావడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలంతా కూడా పొగతోటి నిండుకోవడంతో కొంత వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నదనేది కూడా స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో వారంతా కూడా అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇది ఉదయం ఏదైతే 11 గంటల సమయంలో ఈ రియాక్టర్ కి సంబంధించి పేలుడు సంభవించడం జరిగింది. అసలే వేసవి కాలం, దానికి సంబంధించి అక్కడ ఎక్కువ వేడిమి ఉండడంతో ఈ రియాక్టర్ కి సంబంధించి పేలుడు సంభవించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే
ఈ ఈ ఫ్యాక్టరీకి సంబంధించి నోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కంపెనీ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, జరగక ముందు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటే దానికి సంబంధించి అక్కడ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి కూడా కొంత తీవ్ర స్థాయిలో అయితే యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే నెల రోజుల వ్యవధిలోనే రెండో పేలుడు సంభవించడం, గతంలోనే ఒకరు మృతి చెందిన సంఘటన ఉన్న నేపథ్యంలో వారిపైన ఎందుకు ప్రమాదాలు జరగకుండా గానీ సేఫ్టీ ఉండే విధంగా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు అనే విషయం పైన కూడా కార్మికులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఉదయం ఏదైతే ఈ రియాక్టర్ పేలుడుకు సంబంధించి ఘటన చోటు చేసుకున్న వెంటనే స్థానికులంతా కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. భయాందోళనకు గురి కావడం, అక్కడ దాడి చేయడం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయం జరగడంతో వెంటనే చిట్యాల కావచ్చు, ఇటు నాకట్పల్లి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం జరిగింది. జానయ్య, ఈ ప్రమాదం ఇప్పటికే రెండోసారి అని చెప్తా ఉన్నారు. అంటే రెండోసారి జరిగినప్పుడు కూడా అధికారులు ఎటువంటి తనిఖీలు చేయలేదు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏమని చెప్తా ఉన్నారు? సందీప్, ఈ ఏదైతే ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయో వాటిలో మాత్రం ఈ రియాక్టర్ కు సంబంధించినటువంటి ఎప్పుడైనా గానీ రియాక్టర్ సంబంధించి పేలుడు సంభవిస్తుందో దానికి సంబంధించి పేలుడు సమయంలో లేదంటే పేలుడు కంటే ముందు ఏదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ సేఫ్టీ కార్మికులు సేఫ్టీగా ఉండే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయాల్సినటువంటి యాజమాన్యాలు ఎక్కడ కూడా ఏ కంపెనీలో కూడా చేయడం లేదనేది కూడా కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడైతే ఈ రియాక్టర్ కు సంబంధించినటువంటి పేలుళ్లు సంభవిస్తున్నాయో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించి పదుల సంఖ్యలోనే ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించి దాదాపుగా 10 కంపెనీలకు సంబంధించి దాదాపుగా 1 year లో దాదాపుగా 10 నుంచి 15 మంది వరకు కూడా ఇప్పటి వరకు ఈ రియాక్టర్ పేలుడుకు సంబంధించి కూడా మృతి చెందిన ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. కానీ యాజమాన్యాలు మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు మాత్రం చూసి చూడనట్లు కూడా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సమయంలోనే పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఇటు ఫార్మా కంపెనీ కాబట్టి పొల్యూషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇతర ఆ గ్రామానికి సంబంధించి పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇటు స్థానికంగా ఉండేటువంటి అధికారులు కానీ వీరెవ్వరు కూడా లోనికి అనుమతించరు ఆ కంపెనీలకు సంబంధించి. దీంతో లోపల ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు ఏం తీసుకుంటున్నారు, ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం పైన కూడా ఎవరికి క్లారిటీ లేకపోవడం, అధికారులు ఏ కంపెనీ అయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించి నిబంధనలు ఏ విధంగా పాటించాలనే విషయం పైన కూడా అధికారులకు క్లారిటీ లేకపోవడం, ఈ ప్రమాదాలు జరుగుతున్న సమయంలో కార్మికులు అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి దీనిపైన అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే దాదాపుగా 3 నెలల వ్యవధిలోనే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలంలో కావచ్చు, ఇటు చౌటుప్పలు మండలానికి సంబంధించి కావచ్చు, ఇటు చిట్యాల మండలానికి సంబంధించి కానీ ఈ 3 మండలాలకు సంబంధించి పరిధిలో దాదాపుగా ఫార్మా కంపెనీలు 30 నుంచి 50 కంపెనీల వరకు ఉన్నాయి. ఈ కంపెనీలకు సంబంధించి కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న క్రమంలో ఎప్పుడు కూడా ప్రమాదం జరిగినటువంటి సమయంలో మాత్రమే అధికారులు అక్కడికి వెళ్లడం, అక్కడ సహాయక చర్యలు చేపట్టడం తప్పితే తర్వాత వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో యాజమాన్యాలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు, కార్మికుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం, ఈ రోజు మేడే అనేది ఉన్నది కాబట్టి కార్మికులతోటి యాజమాన్యాలు కూడా ఈ రోజు పని చేయించొద్దు అనేది ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీకి సంబంధించి కూడా ఈ రోజు అలాగే కార్మికులతోటి పని చేయించడం, దానికి సంబంధించి రియాక్టర్ పేలడంతో పాటు అక్కడ 9 మంది కార్మికులకు ఏదైతే కార్మికులు అక్కడికి విధులకు వెళ్లిన సమయంలోనే ఈ రియాక్టర్ పేలడంతో 9 మంది కార్మికులకు గాయాలు కావడం, అందులో 4 పరిస్థితి విషమంగా మారడం
కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుండటంతో కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఆ కంపెనీలపైన చర్యలు తీసుకోవాలనే ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాదంపై ఇప్పటికైనా పూర్తి స్థాయి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి సేఫ్టీ ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఎంక్వైరీ చేయాలి. విచారణ చేపట్టి సేఫ్టీ సైడ్ పాటించినటువంటి కంపెనీలపైన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య. ఎందుకు